నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే ఒక్కొక్కరు నేను ఒకసారి కేటీఆర్, కేసీఆర్, అలాగే ఇప్పుడు హరీష్ రావు గారు లైన్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు కి సంబంధించి నోటీసులు రావడం, అలాగే ఇప్పుడు సిట్టు విచారణకి వెళ్తున్నారు అని చెప్పేసి విన్నాం. సో ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఏం కామెంట్ చేశారు అసలు? అంటే ఎంత వాస్తవం ఉంది హరీష్ నోటీసులు? ఇప్పుడు హరీష్ రావుని అరెస్ట్ చేస్తారా, చేయబోతారా అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సో హరీష్ రావుని ఒక అవినీతి కేసులో అంటే ఒక రకంగా అవినీతి కేసు, అది కూడా కుంభకోణం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ని ఇరికిచ్చి అరెస్ట్ చేస్తే కొంత వ్యతిరేకత వస్తుంది బీఆర్ఎస్ మీద అనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో హరీష్ రావుకి నోటీసులు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి హరీష్ రావు హైదరాబాద్ లో ఈరోజు 11 గంటలకి సిట్టు విచారణకి హాజరవుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇందాకే ఆ ప్రెస్ మీట్ లో ఆయన ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే, సర్పంచ్ ఎన్నికల ముందు కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, మున్సిపల్ ఎన్నికల ముందు నాకు నోటీసులు ఇచ్చారు, అది కూడా వాళ్ళు కనీసం డెమోక్రటిక్ ఇవి కూడా ఫాలో కాలేదు. నాకు రాత్రి 9కి సిద్దిపేటలు ఇచ్చి 11 గంటలకు హాజరవ్వమంటున్నారు. అయినా కూడా నేను ఒక బాధ్యత గల సిటిజన్ గా నేను హాజరవుతాను, ఎన్నిసార్లు అయినా హాజరవుతాను, అరెస్ట్ చేసినా కూడా నాకేం ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు, మేము తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుల్ని హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేశాయి. దాంట్లో అసలు ఫోన్ ట్యాపింగ్ లేదు, కేసు లేదు, కేవలం మమ్మల్ని బదనాం చేయడానికి అది చేస్తున్నారు. అది ఇప్పటి వరకు వాళ్ళు సాధించింది ఏమీ లేదు, దాంట్లో ఏమీ వాళ్ళు నిరూపించలేకపోయారు. జరిగింది ఎలా జరిగింది ఏంటనేది ఎప్పటి నుంచో 2 ఏళ్ల నుంచి అది సాగదీస్తూనే ఉన్నారు. సో అనేది ఆయన చెప్పింది. ప్రధానంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఆయన చెప్పింది. ఎందుకంటే బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులో క్లియర్ గా రాశాడు. అదేంటంటే ఒక వీళ్ళ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వాళ్ళ కంపెనీ, తర్వాత ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ అనిల్ రెడ్డి కంపెనీ, వీళ్ళిద్దరి కంపెనీల కోసం కంపెనీలు జాయింట్ వెంచర్ గా అక్కడ ఒడిస్సాలో బొగ్గుని క్లీనింగ్ చేసి బొగ్గు కాంట్రాక్ట్ ని తీసుకోవడానికి 25 ఏళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్. దాంట్లో భాగంగా వీళ్ళకి మా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఇటు నరేంద్ర చౌదరి, అంటే ఎన్టీవీ నరేంద్ర చౌదరి ప్లస్ బట్టి విక్రమార్క, వీళ్ళిద్దరు కలిసి ఆ కాంట్రాక్ట్ తామే పొందాలనుకున్నారు. దానికి పోటీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రంగంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చి అది ఒక క్లాజ్ పెట్టారు, విజిటింగ్ క్లాజ్. అది విజిట్ క్లాజ్ పెట్టడం వల్ల కోమటిరెడ్డి తమ్ముడికి రాలేదు. దాంతో ఆయన దాని మీద గొడవ చేసే దానికి ముందుకు వచ్చేసరికి దాన్ని ఆపడం కోసం ఆయన మీద ఒక అబాండం వేస్తూ ఒక స్టోరీ క్రియేట్ చేశారు ఎన్టీవీలో అనేది కొత్త పలుకులో రాసుకుంటూ వచ్చాడు. సో ఇది నేను మొన్న చెప్పినప్పుడు కూడా చెప్పాను. దీనికి ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు, గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతాడు, కానీ ఎవడు రియాక్ట్ అవ్వలే. ఊరికే నామకే వస్తే ఆయన ఖండించాడు, కానీ కేబినెట్ మీటింగ్కి వెళ్ళినాక సైలెంట్ అయిపోయాడు బట్టి. సో సైలెంట్ అయిపోయినా కూడా జనం సైలెంట్గా అవ్వలేదు. ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ కదా. ఒక 2 మంత్రులు కుంభకోణంలో ఇన్వాల్వ్ అయితే దాని మీద సిట్టు వేస్తే, ఆ సిట్టు వేసినట్టు రేవంత్ రెడ్డికి తెలియదని ఒక పత్రిక ఎడిటర్ రాస్తే కొత్త పలుకులో, మరి రేవంత్ రెడ్డిగా సిట్ తెలియకుండానే అధికారులే సిట్ వేసేసుకొని అధికారులే అరెస్టులు చేసేస్తే మరి ఆయన ఎందుకు లా అండ్ ఆర్డర్ ఆయన హోమం ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు, రేవంత్ రెడ్డి చేతిలో. ఆయన రియాక్ట్ అవ్వలేదు. ఒక మంత్రి మీద సాక్షాత్తు ఒక 2 మంత్రులు కొట్టుకుంటున్నట్టుగా ఒక కుంభకోణంలో 2 మంత్రుల మధ్య గొడవలు వచ్చి ఒక పెద్ద కుంభకోణాన్ని బయటికి తీస్తే రేవంత్ రెడ్డి కానీ, కేబినెట్ లో డిస్కషన్ కానీ, కేబినెట్ తర్వాత మంత్రులు కానీ ఎవరు దాని మీద మాట్లాడలేదు. సో దీన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఇంకొక ఇష్యూ తీసుకురావాలి కాబట్టి హరీష్ రావుకి ఇచ్చినట్టుగానే హరీష్ రావు చెప్పిన దాంట్లో వాస్తవం లాజిక్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇది కుంభకోణం బయటకు వచ్చింది, దీని మీద ఎవరు మాట్లాడలేదు. ఆయన ఏదో నామకే వస్తే ఖండించి వెళ్ళిపోయాడు. అంటే ఒక మంత్రి మీద ఒక పెద్ద మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఎడిటరు ఓవరాల్ డీటెయిల్ గా రాస్తే దాని మీద అసలు ఖండించడం తప్పైతే ఖండించాలి, ఆయన మీద కేసు వేస్తామని చెప్పాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఇటు ఓపెన్ గా రాశాడు కదా ఆయన రియాక్ట్ కాలేదు. ఇటు ఎన్టీవీ నరేంద్ర చౌదరి డైరెక్ట్ గా రాశాడు ఆయన పేరు. ఇద్దరు ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ పేపరు, ఇంకొక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఓనర్ మీద అంత ఓపెన్ గా రాస్తే ఆయన రియాక్ట్ అవ్వలేదు.
మంత్రులు రియాక్ట్ అవ్వలేదు. రేవంత్ రెడ్డి అన్నిటికీ రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నాడు ఈ మధ్య, ఆయన రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఇబ్బందికరమైన అంశమే. అంటే బీఆర్ఎస్ ప్రచారం ఏం చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ చాలా మధ్యలో గందరగోళాలు చాలా ఉన్నాయి, మంత్రుల మధ్య పడట్లేదు, మంత్రులకి సీఎంకు పడట్లేదు. సో తనకి తలనొప్పిగా మారిన ఒక 5 మంది మంత్రులను సీఎం ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయ్యాడు. దాంతో ఒక ఆపరేషన్ మొదలు పెట్టాడు. తెలుగుదేశం మీడియా తనకు అనుకూలంగా ఉంది కాబట్టి తెలుగుదేశం మీడియాను ఉపయోగించుకొని ఆయన వీళ్ళని బదనాం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అనే కథనం బయటకు వచ్చింది. అది ఇప్పుడు నమ్మాలేమో అనిపించేట్టుగా ఉంది మొత్తం వీళ్ళ వ్యవహారం చూస్తే. అది అబద్ధమైనప్పుడు గట్టిగా ఖండించాలి కదా, అది అబద్ధం అయితే. ఇప్పుడు ఇది నిజమేనా అందరూ నమ్ముతున్నారు, ఈ కుంభకోణం నిజమే, అందుకనే ఎవరేం మాట్లాడట్లేదు, అందుకనే ఇది జరిగిందనేది రాధాకృష్ణ రాసింది నిజమని అందరూ నమ్ముతున్నారు ఇవాళ. సో దీన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు హరీష్ రావుని నోటీసులు ఇచ్చడం, ఇప్పుడు మీడియా అటెన్షన్ అంతా ఇటువైపు వెళ్తుంది కదా, దాన్ని వదిలి మామూలుగానే ఇది అందరూ చేసే అన్ని పార్టీలు ఈ టాక్టిక్స్ ని ఫాలో అవుతున్నారు. అంటే మన మీద ఒక ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని ఇంకొక డైవర్ట్ చేసి జనాల దీన్ని మర్చిపోయేట్టుగా చేయడం, ఇది చేస్తున్నారు తప్ప దాన్ని ఓపెన్ గా ఎదుర్కొని డీల్ చేయడం అనేది ఈ మధ్య ఎవరు చేయట్లేదు. అందులో భాగంగానే ఇప్పుడు హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. మేబీ హరీష్ రావుని అరెస్ట్ చేస్తారనేది కూడా చూడాలి. కాకపోతే హరీష్ రావుని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కి లాభం అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో హరీష్ రావు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కవిత కూడా హరీష్ రావు మీద అనేక ఆరోపణలు చేస్తుంది. సో ఆయనకేముంది, కొద్ది రోజులు పోయి జైల్లో కూర్చొని వస్తాడు, ఆయనకు పెద్ద పోయేదేం లేదు. జైల్లో పెట్టడం వల్ల ఆయనకి నష్టం ఏం లేదు, కానీ ఏదైనా ఉంటే లాభమే. ఎందుకంటే ఇది మళ్ళీ మొత్తం డిస్కషన్ లేక వస్తుంది, బీఆర్ఎస్ క్యాడర్ యాక్టివ్ అవుతారు, వాళ్ళ ఉద్యమాల్లోకి వస్తారు. సో ఇంకా కసి పెరుగుతుంది వాళ్ళకి. సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనే కొంత కాంగ్రెస్ కి నష్టం జరిగింది, బీఆర్ఎస్ కొంత ఊపు వచ్చింది పంచాయతీ ఎన్నికల్లో. దాన్ని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అది కానీ సేమ్ రిపీట్ అయితే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ దాదాపు 3 ఏళ్ళు అయిపోవస్తాం. సో ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంప్లీట్ గా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ గట్టిగా ఎక్కడ ఫైట్ చేయట్లేదు, ఓన్లీ బీఆర్ఎస్ చేస్తుంది. అది కూడా హరీష్ రావు కూడా అన్నాడు, మరి ఇంత జరుగుతుంటే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడట్లేదు, బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదని కిషన్ రెడ్డికి లెటర్ కూడా రాశాడు ఈ కుంభకోణానికి సంబంధించి, మీరు తేల్చండి అని. ఎందుకంటే ఇది కేంద్రంతో కూడా లింక్ ఉంది. ఆ బొగ్గు గనులో కేంద్రం వాటా 49% ఉంది, 51% తెలంగాణ సింగరేణి కాలరీస్ కి ఇచ్చారు. సో అందువల్ల కేంద్రానికి కూడా సంబంధం ఉంది కాబట్టి కేంద్రం కూడా మాట్లాడాలి దీని మీద. బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి అనేది కూడా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ యాక్టివ్ అయ్యే కొద్దీ రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా ఉంది. అందుకని బీఆర్ఎస్ ని కంప్లీట్ తొక్కేయాలనేది రేవంత్ రెడ్డికి ఉండే ప్లాన్. అందుకే మొన్న కూడా తెలుగుదేశం వాళ్ళకు కూడా పిలిపించాడు. తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ తొక్కేయాలనుకున్నది కాబట్టి మీరందరూ బీఆర్ఎస్ ని తొక్కేయండి అని రేవంత్ రెడ్డి పిలిపించారు. అంటే తెలుగుదేశాన్ని తనకు మద్దతు ఇవ్వమని అడుగుతున్నట్టుగానే ఉంది రేవంత్ రెడ్డి. సో దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. అంటే ఇతను ఆల్రెడీ చంద్రబాబు బినామీ అని, చంద్రబాబు శిష్యుడు అని రకరకాలుగా విమర్శలు ఉన్నాయి. దానంతా ఆయన ఖండిస్తున్నాడు. కానీ ఆయన మాటలు ఇప్పుడు ఎన్టీ రామారావుని పొగడం కానీ, తెలుగుదేశం వాళ్ళని బీఆర్ఎస్ తొక్కేసింది కాబట్టి మీరు బీఆర్ఎస్ ని తొక్కేయండి అని చెప్పడం కానీ, ఇదంతా ఏమవుతుందంటే తెలుగుదేశం రేవంత్ రెడ్డి ఒకటే అన్న ఒక నెరేటివ్ అయితే జనం నమ్ముతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవన్నీ స్ట్రాటజీలు కానీ పెర్ఫార్మెన్స్ లో రిజల్ట్లు ఎక్కడ వస్తాయి, ఎలక్షన్లలోనే రియల్ బలం ఎంత అనేది తేలుతుంది. సో ఇప్పుడు దాని ఏమంటారు, ఉప ఎన్నికల్లో జూబ్లీస్ కానీ ఇక్కడైతే రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు ఆ మేరకు. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఆ మేరకు సక్సెస్ కాలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ కానీ గొప్పగా లేకపోతే అది రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే అతని అతన్ని లాగేయడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే కల్చర్ అది. ఒకరు ఎవరన్నా పైకి వెళ్తుంటే మిగతా వాళ్ళు లాగుతారు. అక్కడ ప్రతి ఒక్కరూ సీఎం అనే అనుకుంటారు కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు మనకి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇదే బాబుత్ అనమాట. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఒక డజన్ మంది మేము సీఎం అని ఎవరికి వాళ్ళు ప్రకటించుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఉన్న వాళ్ళలో నిజానికి రేవంత్ రెడ్డి ఎఫెక్టివ్ గా చేయగలుగుతున్నాడు, పార్టీని కంట్రోల్లో పెట్టుకోవడం ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్ గా చేశాడు. ఇప్పుడు ఆయనకి ఇబ్బందులు ఎదురైనాయి.
దీన్ని డైవర్ట్ చేయడానికి హరీష్ రావు డ్రామా స్టార్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏండ్ల తరబడి కంటిన్యూ అవుతానే ఉంది, అది ఎప్పటికి కూడా కొలిక్ అయితే రాబోతున్నట్టు కనబడదు. అంటే మనకేందంటే కేసులన్నీ కూడా పొలిటికల్ గా ఉపయోగించుకోవడం అనేది తప్ప లీగల్ గా దాన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్లి శిక్షలు వేసే కార్యక్రమం ఈ దేశంలో జరగదు. అది అనేక సార్లు ప్రూవ్ అయింది, ఇది కూడా అలాంటిది. అంతకంటే యాక్చువల్ గా హరీష్ రావుకి జనరల్లీ ఫాలోయింగ్ ఉంది, అంటే ఇప్పుడు కేసీఆర్ కన్నా ఎక్కువ హరీష్ రావుకి ఫాలోయింగ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కేసు అంటే ఇది జరగడం వల్ల ఏమైనా కాంగ్రెస్ కి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట? అంటే నోటీసులు ఇచ్చి వదిలేస్తారు, అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.